వరద పోటెత్తింది. దీంతో కాకినాడ జిల్లాలోని 62 గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఏలేరు రిజర్వాయర్ కు అత్యంత భారీగా వరద వస్తుండటంతో వచ్చిన నీటిని వచ్చినట్లు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో జిల్లాలో ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోని 7 మండలాలు నీట మునిగాయి. ఏకంగా 62 గ్రామాల్లో ఇళ్లు నీట మునిగి ప్రజలు విలవిలలాడుతున్నారు. కిర్లంపూడి మండలం రాజపాలెం గ్రామానికి సమీపంలో ఏలేరు కాల్వకు గండి పడడంతో గ్రామం మొత్తం పీకల్లోతు వరదలో మునిగిపోయింది. ఇళ్లలో వస్తువులన్నీ వరదకు కొట్టుకుపోయాయి. మరికొన్ని బురదలో కూరుకుపోయాయి. దీంతో కట్టుబట్టలతో మిగిలారు బాధితులు. ముంపు గ్రామాల్లో పాడి పశువులు కొట్టుకుపోతాయనే భయంతో చాలా మంది పశువులను ఇళ్లలోకి తెచ్చుకొని కాపాడుకుంటున్నారు. విద్యుత్ కోతతో బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. బ్రిడ్జి పైకి వెళ్లే రహదారి మీద వరద ఉధృతి. కాలువల సామర్థ్యం 10,000 క్యూసెక్కులు కాగా 32,000 క్యూసెక్కులకు మించి వరద పారుతుండటంతో 7 మండలాల్లో 26 చోట్ల గంటుపడ్డాయి. దీంతో వరద నీరు మొత్తం 45,000 ఎకరాలకు పైగా ముంచేసింది. జిల్లాలో ఈ 7 మండలాల్లో ఎక్కడ చూసినా వరిచేలు నదులను తలపిస్తున్నాయి. వీటిపైన అరడుగుకు మించి వరద ప్రవహిస్తుండటంతో నష్టం భారీగా ఉంది. దీనికి తోడు సామర్లకోట, ప్రత్తిపాడు, పిఠాపురం, సామర్లకోట, కిర్లంపూడి, దివిలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఏలేరు వరద సహాయక చర్యలపై సైనిక బలగాలు దృష్టి సారించాయి. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోట తదితర గ్రామాలకు వరద ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టనున్నాయి. చుట్టుపక్కల ఉన్న 500 కుటుంబాలు ఏలేరు వరద కారణంగా ప్రమాదకర స్థితిలో ఉన్న నేపథ్యంలో సైనిక బలగాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. ఏదైనా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడితే చర్యలు చేపట్టేందుకు క్విక్ రెస్పాన్స్ టీం, బోర్డ్ అసాల్ట్ యూనిట్లను కూడా సిద్దం చేశారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు అధికంగా వస్తుండటంతో ఏలేరేశ్వరంలోని ఏలేరు ప్రాజెక్టు పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. రాత్రి 10 గంటలకు ఏలేరు రిజర్వాయర్లోకి ఇన్ఫ్లో 18,102 క్యూసెక్కులుగా ఉండగా 18,360 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.